హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామనంటే ఒక యూనిక్ టాపిక్ తీసుకున్నాను. ప్రతిరోజు మీరు ఏంటంటే టీవీస్ ఓపెన్ చేసినా, న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినా, యూట్యూబ్స్ ఓపెన్ చేసినా, ఇప్పుడు తెలంగాణలో పోతే చంద్రబాబు నాయుడు అని, పవన్ కళ్యాణ్ అని, జగన్ అని, ఇటు ఆంధ్రాకి వస్తే రేవంత్ రెడ్డి అని, కేసీఆర్ అని, కేటీఆర్ అని, ఈ 5-6 కనిపిస్తారు మీకు. ఏ ఛానల్స్ ఓపెన్ చేసినా 5-6 కనిపిస్తారు. మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఎప్పుడు వీళ్ళ గురించే ప్రతిరోజు కనిపిస్తానంటే అది ప్రతిరోజు కనిపించేది ఎందుకోసం అని అంటే, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ప్రతిరోజు కనిపించేది ఎందుకోసం అని అంటే వాళ్ళు కనిపించరు, వాళ్ళు కనిపించడు కాదు, మీకు కనిపించేటట్టు ఆ సిస్టమ్ డిజైన్ చేసి ఉంది. వాళ్ళు రోజు మీకు కనిపించేటట్టు ఆ సిస్టమ్ని డిజైన్ చేసుకున్నారు. ఎందుకోసం అంటే ఏదైతే ప్రతిరోజు కనిపిస్తుందో అది మీ బ్రెయిన్లో సేవ్ అవుతుంది. మీ బ్రెయిన్లో సేవ్ అవుతుంది. నాటకపోయిందా అది సరిపోతుంది. మీ బ్రెయిన్లో వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసారు అనుకో సరిపోతుంది. అండ్ నేను ఇప్పుడు ఇలా మనం దేని గురించి మాట్లాడదామనంటే తెలంగాణ ఆంధ్రాలో అరిస్టోక్రాట్స్ ఎట్లుంటారు. అరిస్టోక్రాట్స్ అంటే ఏంటంటే షాహీ వర్క్, పాలించే పొజిషన్లో పెద్ద పెద్ద కులాలు మాత్రమే ఉండరు. చిన్న కులాలు అంటే చిన్న కులాలు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా అంటే మాలోళ్ళు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఇంకా వేరే షాలోళ్ళు కావచ్చు, మేరోళ్ళు కావచ్చు, ఇంకా ముదిరాజులు కావచ్చు, ఇటు బాగా క్వాంటి వీళ్ళందరూ ఎందుకు ఆ ప్లేస్లలో పోయి కూర్చోలేరు? ఇలా ప్లేస్లో పోయి ఎందుకు కూర్చోలేరు? ఎందుకు వీళ్ళంత దూరం దాకా పోలేరు? దాని గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అరిస్టోక్రాట్స్ అంటే ఏంటిదనంటే వీళ్ళు పాలించడానికి మాత్రమే పుడతారు. వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చే వాళ్ళు మాత్రమే పాలిస్తారు చాలా మటుకు. అర్థమవుతుందా? అంటే ఇదంతా ఏంటంటే ఒక పెద్ద క్లాస్, ఒక వర్గం ఉంటుంది అండి. ఒక సపరేట్ వీళ్ళకి సపరేట్ ఏరియాస్ ఉంటాయి. మీరు ఎక్కడికైనా సరే హైదరాబాద్లో చూసినా, ఆంధ్రాలో చూసినా ఏంటంటే పెద్ద పెద్దలకు ఒక సపరేట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కదా పెద్ద పెద్దలకు సపరేట్ ఏరియా ఉంటుంది ఒకటి. సేమ్ అట్లానే ఈ పెద్ద పెద్దలందరికి సపరేట్ ఏరియాస్ ఉంటాయి. వీళ్ళ దంటకి మాత్రమే పుడతారు, వీళ్ళ దంటకి మాత్రమే అవుతారు. సారీ, పుట్టుడు కాదు, అవుతారు. ఆ పెద్ద పెద్ద పొజిషన్లకు వీళ్ళ దంటకి మాత్రమే అవుతారు. మనలాంటి నార్మల్ జనాలు ఎవరు కారు. ఎందుకోసం గారు అంటే ఇప్పుడు అరిస్టోక్రాట్స్ అంటే తెలంగాణ ఆంధ్రాల పాలించే పొజిషన్లో ఎవరు ఉన్నారంటే రెడ్డిలు, కమ్మలు, కాపులని. ఆంధ్రాకి వస్తే ఇటు తెలంగాణకు వస్తే రావుసు, రెడ్డిస్ వీళ్ళే ఉంటారు. ఎందుకు మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ ఎందుకు ఉన్నారు? దాని గురించి వీడియోలో మాట్లాడతాను నేను. లేకపోవడానికి కారణాలు ఎట్లుంటాయి, వీళ్ళు ఎట్లా పవర్ని రిటైన్ చేస్తారు. పవర్ని రిటైన్ చేస్తారంటే ప్రతిసారి వీళ్ళే గెలవాలి. దానికి చాలా గేమ్ ఆడాల్సి వస్తుంది. చాలా విషయాలు ఉంటాయి దేని మీద వాళ్ళు పనిచేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అరిస్టోక్రాట్స్కి అందరికి ఎట్లుంటుందంటే పవర్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళి పోనీయద్దు. అని అంటే దానికి అంతా ఒక మంచి సిస్టమ్ని డెవలప్ చేసి పెడతారు. మంచి నెట్వర్కింగ్ చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. వీళ్ళకి బాగా తెలుసు. ఏం తెలుసు అంటే వీళ్ళ టైంని ఏ విషయాల మీద పెట్టాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏ పొలిటీషియన్ మీరు చూసినా, మీరు కేటీఆర్ని చూసినా, రేవంత్ రెడ్డిని చూసినా, కేసీఆర్ని చూసినా, వీళ్ళందరూ మంచి వక్తలు అంటే మంచిగా మాట్లాడతారు. మాటకారులు అంటారు, మాట్లాడతారు. ఈ మాట్లాడి ఏం చేస్తారంటే జనాల బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇది ఏంటంటే ఈ కింద ఉన్న వర్గాలందరి ఇట్లా వీళ్ళందరికీ ఇవన్నీ తెలివాయి. ఏంటిదనంటే అరిస్టోక్రాట్స్ అందరూ పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన వ్యక్తులందరూ, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ ఎవరైతే రూల్ చేస్తారో వీళ్ళు కంటిన్యూస్గా ట్రాక్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఎక్కడికి తిరగాలి, ఏం నేర్చుకోవాలి, ఎవరి మాటలు వినాలి వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మన నార్మల్ జనాలకి కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటంటే వీనికి తినడానికి, తాగడానికి, ఎంజాయ్మెంట్లకి ఇంట్లోనే ఇండియా పాకిస్తాన్ అవుతుంది. వీళ్ళు ఇంట్లో కొట్టుకోనికి టైం సరిపోదు ఇంట్లో ముచ్చట్లకి. ఇప్పుడు బయట చేంజ్ చేస్తారు, వాళ్ళది అట్లుంటుంది. వాళ్ళ దగ్గర సిస్టమే వేరు, వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విషయాలు వేరే ఉంటాయి, వాళ్ళు మాట్లాడే పర్సన్స్ వేరే ఉంటారు, వాళ్ళు సలహాలు తీసుకునే పర్సన్లు వేరే ఉంటారు. ఇవన్నీ వాళ్ళవి వేరు, మనవి వేరు. నీయే, నీ లో క్లాసే, వాళ్ళ క్లాసే. అందుకోసం వాళ్ళు అక్కడనే ఉంటారు. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇది ఎందుకు చెప్తున్నావు కానంటే ఒకవేళ నువ్వు అక్కడికి పోయి కూర్చోవాలనుకుంటే, ఆ ప్లేస్లో పోయి కూర్చోవాలనుకుంటే వాళ్ళు చేసిన పని నువ్వు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే ఫాలో కావాలి. నువ్వు కూడా అక్కడికి పోయి కూర్చోవచ్చు. ఏంటిదంటే అక్కడ దాకా పోవడం అంత ఈజీ కాదు. బట్ ఒకవేళ నువ్వు చేయగలిగితే, నేర్చుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నువ్వు కూడా పవర్ గేమ్, పైసల గేమ్ ఆడగలిగితే అక్కడ పోయి కూర్చుండు. అండ్ అది అంత ఈజీ కాదు. బట్ ఒకవేళ నీ లోపల దమ్ము ఉంటే, కెపాసిటీ ఉంటే చేయొచ్చు. నీకు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వస్తే నువ్వు కూడా పోయి కూర్చోవచ్చు. ఎందుకోసం అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఎప్పుడన్నా పోయి ఆ ప్లేస్లో కూర్చోవచ్చు. కానీ ఆ పొజిషన్కి ఎట్లా పోవనో తెలియక చాలా మంది ఏంటంటే కిందనే ఆగిపోతారు. అండ్ ఈ ప్లేస్లో అలాగే మనల్ని కూడా అంత దూరం దాకా పోనీయరు. మీరు మంచిగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే వీళ్ళు పవర్ని ఎట్లా రిటైన్ చేస్తారంటే కొన్ని ఫ్రీ బయాస్. అంటే ఇప్పుడు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీలో కొన్ని ఫ్రీ బయాస్ అంటే ఏంటంటే పథకాలు అంటారు. ఈ పథకాలు తీసుకొచ్చి ఈ పథకాలతో చాలా మందిని హోల్డ్ చేసి పెడతారంటే ఫర్ సపోజ్ నేను ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన అనుకో, ఈ పెన్షన్ ఇచ్చిన వాళ్ళందరూ నరేష్ పెన్షన్ ఇస్తుండో, నరేష్ కోటేయాలని చెప్పేసి నరేష్ కోటేస్తారు. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చిన అనుకో, వాళ్ళు ఏం చేస్తారనంటే నరేష్ వాళ్ళకి మాకు చదువుకోనికి లోన్ ఇచ్చిన చెప్పేసి నాకు కొట్టేస్తారు. ఓకే,
ఫార్మర్స్కి అగ్రికల్చర్కి నేను రుణమాఫీ చేసిన అనుకో, రుణమాఫీ చేసిన అని చేసేసి ఏం చేస్తారని అంటే మళ్ళీ నాకు ఓటేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజకీయ నాయకుడు ఏం చేసిందంటే ఒక కోడిని తీసుకొచ్చి ఏం చేసిందంటే దాని బొచ్చు అంతా బీక్తున్నాడు. దాని బొచ్చు అంతా బీక్తా ఉంటే కోడి ఏం చేస్తుందంటే ఎగురుతుంది 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 ఎగురుతుంది, దానికి నొప్పిలేస్తుంది. ఆ కోడి ఎగురుతా ఉంది ఎగురుతుంది. కొద్దిసేపు కొన్ని గింజలు పోసింది దాని మీద. కొన్ని గింజలు పోస్తే దాని ముందర పోస్తే ఏంటంటే అది తినుడు స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకా దాని బొచ్చు బీకిన నొప్పి దానికి గుర్తుకొస్తలే. సేమ్ ఇది కూడా అంతే, నీ బొచ్చు బీకి నీకే పెడతారు. నీ బొచ్చు బీకడం అంటే ఏంటిది, ఆ కోడి ఈకలు ఎట్లా బీకిండో సేమ్ నీ దగ్గరికి వెళ్ళి కూడా డిఫరెంట్ ట్యాక్సెస్ రూపంలో డబ్బులు తీసుకొని దాన్నే మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తారు అంతే. దాన్ని నీ దగ్గరికి పంపించి వాళ్ళు పవర్ రిటైన్ చేసుకొని వాళ్ళు మీదుండి లగ్జరీస్ ఎంజాయ్ చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు సెటిల్ అవుతాయి, వాళ్ళ చుట్టుపక్కల సెటిల్ అవుతారు. రాజ్ లైఫ్, కింగ్ సైజ్ లైఫ్ అంటారు. ఆ కింగ్ సైజ్ లైఫ్ని అనుభవిస్తారు. సపోజ్ నేను ఒక షర్ట్ వేసుకున్నా, ఈ షర్ట్ అమ్మేటోడు మనకి లాభం లేని అమ్ముతాడా? అమ్మడు. సేమ్ అదే విధంగా నీ దగ్గరికి ఏ ఫ్రీ బయాస్ ఏ పథకం తీసుకొచ్చినా సరే వానికి లాభం లేనిది, వానికి ప్రాఫిట్ లేనిది ఎవరు చేస్తాడు? ఎవరు చేయడు. ఇదంతా ఏంటంటే ఒక గేమ్, పవర్ గేమ్ ఇది. ఈ పవర్ని సంపాదించుకునే దాంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడతారు. వాళ్ళు వాడతారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడతారు. నువ్వేమనుకుంటావు, మాకేదో చేస్తున్నాను అనుకుంటావు. ఈ షర్ట్ అమ్మేటడానికి లాభం లేనిది షర్టే అమ్మనప్పుడు నీకు వాళ్ళకి లాభం లేని నీకు ఫ్రీ బయాస్ ఎట్లా ఇస్తారు? దాంతో నువ్వు ఎట్లా లాస్ అవుతావో నీకు తెలియదు. ఇదే నువ్వు ఫ్రీ పథకాలు తీసుకుంటే నువ్వు ఎట్లా లాస్ అవుతావో నీకు తెలియదు. నువ్వేమనుకుంటావు, ఇన్స్టెంట్ నాకేం లాభం వస్తుంది, ఇప్పుడు నాకేం లాభం వస్తుంది, ఎలక్షన్ల ముందర నాకు 2,000 దొరుకుతుంది, 3,000 దొరుకుతుంది, 50,000 దొరుకుతుంది, నా ఇంట్లో రేషన్ వస్తుంది, ఇన్స్టెంట్ లాభాలు చూసుకుంటే తప్ప లాంగ్ రన్లో నీకు ఏం లాస్ వస్తుంది, దూరపు చూపుగా ఆలోచిస్తే నీకు ఏం లాస్ వస్తుంది అని నువ్వు అర్థం చేసుకో. అర్థమైంది? అదే అలా ట్రిక్ అర్థమవుతుందా? అంటే ఇంకోటి ఏంటిదనంటే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఇంకా నేను వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినరు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ కేసీఆర్ దగ్గరికి పోయి సార్ మనం జనాలకు మంచి చేయాలంటే వినడు. కేసీఆర్ దగ్గరికి పోయి నెక్స్ట్ ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, ఈ ప్లాన్ తోటి పోదాం, ఈ స్ట్రాటజీ తోటి పోదాం అని కూర్చున్నాం అనుకో, దెన్ అప్పుడు నేను పక్కకు చేరేసుకొని కూర్చుని పెట్టుకుని నేను మాటలు వింటాడు. అర్థమవుతుందా? వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళు ఆలోచించేది, వాళ్ళు కలిసేది, వాళ్ళు తినేది ఇదంతా వేరే. నువ్వు అనుకోకు అందరు మనుషులు సేమ్ అని అనుకోకు. అందరు మనుషులు సేమ్ కాదు, ఎప్పటికి కారు కూడా. అండ్ ఆ సిద్ధాంతమే తప్పు. అసలు అందరు మనుషులు సేమ్ కాదు. నీ కళ్ళు, నీకు 2 కళ్ళు, నాకు బాడీ సేమ్ ఉంటుంది, కానీ నీ బ్రెయిన్ వేరు, నా బ్రెయిన్ వేరు. నేను ఆలోచించేది వేరు, నువ్వు ఆలోచించేది వేరు, వాళ్ళు ఆలోచించేది వేరు. వాళ్ళు ఎప్పుడు పెద్దగానే ఆలోచిస్తారు, పెద్దగానే ఉంటారు. నీ ఆలోచన ఏంటుంటుందంటే 2,000 కాడ, 3,000 కాడ, బియ్యం కాడ, లోన్లు మాఫీ కాడ. నీ ఆలోచన ఇక్కడనే అయిపోతుంది. నువ్వు ఇక్కడనే ఉంటావు, నువ్వు ఇక్కడనే ఉండాలి. ఎందుకోసం అంటే నీ ఆలోచన అంతా కాబట్టి నీ లెవెల్ కూడా అది. మంచిగా డీటెయిల్గా కొంచెం అర్థం చేసుకొని కొంచెం హార్డ్గా ఉన్నా కానీ తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. అయితే ఇట్లా స్ట్రాటజీలు వాడతారు. ఇట్లా స్ట్రాటజీలు వాడి ఓట్స్ని తీసుకొని పవర్లు ఎప్పుడు కంటిన్యూస్గా రిటైన్ అవుతూ ఉంటారు. ఇంకా పవర్ని కాపాడుకోనికి వాళ్ళ దగ్గర మాఫియాలు ఉంటాయి, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. మంచి నెట్వర్క్ ఉంటుంది అన్నమాట. మంచి నెట్వర్క్ ఉంటుంది, మంచి మంచి టీమ్స్ ఉంటాయి, టెక్నాలజీ పరంగా టీమ్స్ ఉంటాయి. టెక్నాలజీ హ్యాండిల్ ఇప్పుడు మీరు రోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసే వాళ్ళని ఏదో చూస్తారో వాళ్ళు ఏమనుకో డబ్బులు ఇచ్చి పెట్టుకున్నలే, డబ్బులు ఇచ్చి ఆ టీమ్స్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళు మాట్లాడిందల్లా వాళ్ళకి అనుగుణంగా ఎట్లా జనాలకు చూపెట్టాలి. ఎందుకోసం అంటే ఎటు పెట్టి జనాల తలకాయను గుమాయించడే కావాలి. అంటే జనాలను వాళ్ళ సైడ్ ఎట్లా దింపుకోవాలని చెప్పేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేస్తారు. దానికోసం వాళ్ళ దగ్గర టీమ్స్ ఉంటాయి, సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, మాఫియా ఉంటుంది, బెదిరించేటోడు ఉంటాడు, దిక్కలేస్తే మన తేడా వస్తే లేపేసేటోళ్ళు కూడా ఉంటారు. చాలా ఉంటాయి. ఇట్లా అదొక సిస్టమ్ని డెవలప్ చేసుకొని కంటిన్యూస్గా అట్లా రూలింగ్లో ఉంటా ఉంటారు. ఇప్పుడు మనలాంటి వాడు అక్కడ దాకా పోయి కూర్చోవాలనుకుంటే ఇవన్నిటి మీద నీకు అంత మంచి అవగాహన ఉండాలి, ఇవన్నిటి గురించి అర్థం చేసుకోవాలి. ఇంత టైం మన దగ్గర ఎక్కడిది, మన టైం ఎక్కడ పోతుంది అంటే ఇంట్లో పంచాయతీలకి నీ సగం జీవితం అయిపోతుంది. దెన్ నువ్వు ఫోకస్ చేయలేవు. నా దగ్గర ఇది లేదు, అది లేదు, నాకు ఇది వస్తలేదు, అది వస్తలేదు అని ఇక్కడనే అయిపోతారు జనాలంతా. నువ్వు అంత దూరం దాకా ఎప్పుడు ఆలోచించలేవు. సో ఏంటంటే అంత పెద్దగా ఆలోచించేంత స్టెమినా ఈ చిన్నోళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండదు. ఏమైందంటే వీడిని కారణాలు చెప్పుకొని ఆగిపోతాడు అక్కడికి. దాని గురించి పని చేయడు. దాని గురించి ఎట్లా పని చేయాలి, ఏం పని చేయాలి, నా దగ్గర ఏం కావాలి, నేను ఏమేమి అక్వైర్ చేసుకోవాలి, ఏమేమి నా దగ్గర ఉంటే నేను జనాలను అంత పెద్ద లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, పెద్ద లీడర్గా కాగలుగుతా అని చెప్పేసి ఈ కింద ఉన్న వాళ్ళకి ఆలోచనలు రావు. ఇంకోటి ఏంటంటే చెప్తాను, సినిమా వాళ్ళకి, బిజినెస్ మ్యాన్లకి, పొలిటీషియన్స్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను చెప్తాను, ఒక మంచి పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు. ఇతన్ని క్వశ్చన్ చేయాలంటే యంగ్ ఏజ్లో ఉన్న మంచి యూత్లో ఉన్న క్యాండిడేట్ మాత్రమే క్వశ్చన్ చేయగలుగుతాడు. మంచి జిందా దిమాగ్ అంటే బతుకున్న తలకాయ మాత్రమే కొన్ని క్వశ్చన్ చేయగలుగుతాయి. చచ్చిపోయిన తలకాయలు క్వశ్చన్లు చెయ్యి. గుర్తుపెట్టుకోరు. మీరు సొసైటీలో ఏదన్నా కొట్లాడాలనుకుంటే, ఏమన్నా పెద్దగా చేయాలనుకుంటే అందరితో కొట్లాడాల్సిన అవసరం లేదు. సగం చచ్చిపోయిన తలకాయలు ఉంటాయి. చచ్చిపోయిన తలకాయలు అంటే చెప్పింది గొర్రె లెక్క తలకాయ ఊపే తలకాయలే ఉంటాయి చాలా మంది. క్వశ్చన్లు అడిగే బ్రెయిన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లు అడిగే బ్రెయిన్ చాలా తక్కువ సొసైటీలో. ఇప్పుడు ఏమవుతానంటే ఒక ఒక మంచి యంగ్ వ్యక్తి ఉన్నాడు, వీని దగ్గర మంచి మాట్లాడే కెపాసిటీ ఉంది అనుకుందాం. వీడు ఎట్లా అయిపోద్ది అంటే ఈ సినిమా వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి ఎట్లా కనెక్షన్స్ ఉంటాయంటే
సినిమా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద స్టార్ హీరోని, మంచి పెద్ద స్టార్ హీరో నేను సినిమా తీస్తున్నా. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనంటే, ఈ ఫ్యాన్స్ అందరూ ఎంతసేపటికి సినిమాలల్లా రొమాన్సు, పాటలు, ఫైటింగ్లు అని చెప్పేసి తల మొత్తం దీంతోటే నింపేసుకున్నారు. వీడు ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడు వాడిని? ఆ పొలిటీషియన్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడు? మన చుట్టుపక్కల జరిగే దాని గురించి ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడు? క్వశ్చన్ చేయడు. ఎందుకోసం అంటే నీ బ్రెయిన్ ఉన్న మెజారిటీ పార్ట్ మొత్తం ఏంటంటే నువ్వు పనికిరాని స్టఫ్ తోటి నింపేస్తారు అన్నాడు. ఎంటర్టైన్మెంట్ తోటి నింపేస్తారు. ఈ బికారి వాళ్ళంతా కింద ఉండే అంతా, ఇప్పుడు నేను చెప్పిన మనం కింద ఉండే క్యాస్ట్ వాళ్ళంతా వీటితోటే నింపేసుకుంటారు. దేనితోటి? ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్, తాడు, దీంట్లోనే నిన్ను గుమాయిస్తారు, నిన్ను తింపేస్తారు అన్నాడు. నువ్వు ఇంట్లోనే తిరిగిపోయిన తర్వాత నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయవు. వాళ్ళ పని ఏంటిది? రాజకీయం అంటే ఏంటిదనంటే రాజకీయం అంటే ఏంటంటే గార్డియన్ అంట. ఆర్థిక వ్యవస్థకి గార్డియన్ అంటే ఆర్థిక వ్యవస్థ తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంటుంది, అంటే రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంది. నీ బ్రెయిన్ అంతా దేనితో ఫిల్అప్ అయి ఉంది? సినిమాలు, తిరుగుడు, తాగుడు, అమ్మాయిలు, ఎంజాయ్మెంట్లు, వీటితోటే నిండిపోయి ఉన్నది. నువ్వు క్వశ్చన్ చేయవు. వాని పని ఈజీ అయిపోతుంది. వాని పని వాడు చేసుకుంటాడు. వాని పవర్ రిటైన్ చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, పైన రాజు లెక్కుంటాడు, రాజేవాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనం ఏం ఆలోచిస్తాం, వాళ్ళు ఏం ఆలోచిస్తారు. క్లియర్? పొద్దుగా లేచుతాడు, మైకులు పట్టుకొని జనాల తలకాయలు ఎట్లా రుద్దాలని చెప్పేసి వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు నేను నీ ఫోకస్ని, నీ బ్రెయిన్ని, నీ ఆలోచనని దేని మీద తీసుకుపోతున్నావు అదే నీకు దొరుకుతుంది. నువ్వు సినిమా మీద తీసుకుపోతే సినిమానే దొరుకుతుంది. నువ్వు అమ్మాయి మీద తీసుకుపోతే అమ్మాయే దొరుకుతుంది. నువ్వు దేని మీద తీసుకుపోతే అదే దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే పవర్ మీదకి తీసుకుపోతారు, ఆ ఫోకస్ని, ఎనర్జీని. ఆ పవరే వస్తుంది వాళ్ళ దగ్గరికి, నీ దగ్గరికి రాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోరి. ఎంటర్టైన్మెంట్ కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే నువ్వే నీ సినిమాలోకి వెళ్ళి, నీ జేబులోకి వెళ్ళి పైసలు తీయాలా, నువ్వే వాళ్ళకి ఇవ్వాలి, నీ 3 గంటల టైం ఇవ్వాలి, ఆ సినిమాను నువ్వు బ్రెయిన్ వేసుకోవాలా. నా దృష్టిలో నేను ఏం ఫీల్ అవుతా అంటే, అందరు ఫీల్ కావద్దు, నేనేం ఫీల్ అవుతా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, బికారి వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళకి, లో క్లాస్ జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్లు ఉండద్దు కూడా. ఎందుకు ఉండద్దు అని అంటే నువ్వు మిడిల్ క్లాస్ కాబట్టి. ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ చేయాలంటే హై క్లాస్ వాళ్ళు మాత్రమే చేయాలి. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి చేస్తారు. నీ దగ్గర ఏం లేదు కాబట్టి, నీ దగ్గర ఏం లేదో దాని గురించి కొట్లాడాలి కదా. అందుకోసమే ఈ కింద ఉన్న జనాల నుంచి ఎవడైనా సరే మీ దాకా పోడు. క్లియర్? ఇదంతా ఒక గేమ్. ఈ గేమ్ ఆడొచ్చినప్పుడు మాత్రమే ఆ గేమ్లో పోయి ఆ చైర్లో కూర్చుంటాడు. ఆ గేమ్ ఆడాలంటే బ్రెయిన్ ఏంటంటే ఎట్లా పనిచేయాలంటే బిజ్లీ కా రఫ్తార్ అంటే ఎట్లా అంటే కరెంట్ వైర్ లోపల కరెంట్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది, ఎంత స్పీడ్గా పోతుంది, అంత స్పీడ్గా ఆలోచనలు ఉండాలి. ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, జనాలను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, జనాలతో ఎట్లా మాట్లాడాలి. మీరు ఏ రాజకీయ నాయకులను చూసినా సరే వాళ్ళు పెద్దలందరూ మంచి వక్తలు మాట్లాడతారు, కంటిన్యూస్గా ట్రైన్ అవుతారు, వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడతారు. ఎట్లా కౌంటర్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ జనాలను ఎట్లా తింపుకోవాలి, ఏ జనాల ముందర ఏం ప్రజెంట్ చేయాలి, ఎక్కడ మీటింగ్లకు అటెండ్ కావాలి, ఎక్కడ ఫంక్షన్లకు అటెండ్ కావాలి. వీళ్ళు ఏజెంట్ అంత ఇట్లా అంటే కంటిన్యూస్గా కూడా పని చేస్తూనే ఉంటాడు. నువ్వేం పని చేస్తున్నావు? నీ ఆలోచన ఎటు పోతుంది, నీ ఫోకస్ ఎటు పోతుందో నువ్వు ఆలోచించు. క్లియర్? అందుకోసమే కింద నుంచి వెళ్ళి పైకి కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోరు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళందరి దగ్గర మంచి స్ట్రాటజిస్టులు ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు మాత్రమే వింటారు. నువ్వేం వింటావు? నీ బ్రెయిన్కి ఏం పెడుతున్నావు, నీ బ్రెయిన్లో ఏం పెడతావు నువ్వు ఆలోచించుకో. అప్పుడు మాత్రమే కింద నుంచి వెళ్ళి పై దాకా పోగలుగుతావు. నేను అంతేగాని డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, పీజీ చేసినా నథింగ్. ఏం చేయాలి? అంత మీద దాకా పోలేవు. అంత మీద దాకా పోవాలంటే నీకు మార్కెట్ కండిషన్స్ తెలవాలి, జనాలు ఏం ఆలోచిస్తారో తెలవాలి, జనాలకి ఏం కావాలన్నా తెలవాలి, నీకు అనలైసిస్ చేసుడు రావాలి, నువ్వు మార్కెటింగ్ చేసుకుని రావాలి. ఇవన్నిటి మీద నీకు మంచి అవగాహన ఉంటే అక్కడ దాకా పోతాం. అండ్ ఈ వీడియో కూడా నేను అందరి కోసం అందరికి వర్కౌట్ కాదు, ఇది అందరికి అర్థం కాదు. పెద్ద విషయాలన్నీ అందరికి అర్థం కావు. పెద్ద విషయాలు అందరికి అర్థమైతే పెద్ద విషయాలు ఎందుకైతే కావు. సో అంటే రేంజ్ ఉన్న వాళ్ళు, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో అర్థం చేసుకొని మీకేమన్నా అర్థమైతే మీరు అంత దూరం దాకా పోవాలనుకుంటే, ఇంకేమన్నా సజెషన్స్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా సరే ఐ కెన్ డూ దట్. నేను మీకు సజెషన్స్ చేయగలుగుతా. ఎందుకోసం అంటే నేను కంటిన్యూస్ లర్నర్. ఫస్ట్ నేను కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉంటా, ఇంటనే ఉంటా. నాకు బయట నుంచి, నా మెంటర్స్ దగ్గర నుంచి, నా కోచెస్ దగ్గరికి వెళ్ళి పెద్ద నాకు వచ్చే సజెషన్స్ నాకు కూడా వస్తాయి. మీకు నా నుంచి ఏమన్నా కావాలన్నా చేస్తాం. నేను హెల్ప్ చేయగలుగుతా, మీకు సజెషన్స్ చేయగలుగుతా. బట్ నేనేం కోరుకుంటా అంటే ఒక నీచమైన స్థితి నుంచి వెళ్ళి, కింద గ్రౌండ్ నుంచి వెళ్ళి పై దాకా పోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే నా వీడియోస్ పనికొస్తాయని నేను అనుకున్నాను. అందరికి వర్కౌట్ కావు, పనికిరావు, అర్థం కూడా కావు. సో అందరు వినాలని కూడా నేను అనుకోను. ఎవరికైతే ఆ గ్రౌండ్ నుంచి వెళ్ళి టాప్ క్లాస్ పోవాలి, అంత దూరం దాకా పోయి అంత టాప్ క్లాస్ నాచు కొట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే మీరు షేర్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. ఖచ్చితంగా షేర్ మాత్రం చేయాలి. ఖచ్చితంగా జీవితంలో ఏమన్నా చేయాలి, సాధించాలి, పెద్ద ప్లేస్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవి హెల్ప్ అయితే. మీకు నా నుంచి ఇంకేమన్నా కావాలన్నా సరే మీరు కింద కామెంట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ.